డియర్ ఇన్నర్ చైల్డ్, నా జీవితంలోనికి సంపదను నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు సంపదలను తెచ్చిపెడుతూ ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు సంతోషాన్ని తెచ్చిపెడుతూ ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు ప్రశాంతతను తెచ్చిపెడుతూ ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు సక్సెస్ నే తెచ్చిపెడుతూ ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా ప్రతి మాటను యాక్సెప్ట్ చేసి నా జీవితంలోనికి సంతోషాన్ని తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, హార్ట్ఫుల్ గా చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలో నేను ఎన్నో భయాలు వేసుకున్నాను, ఎన్నో అపనమ్మకాలను వేసుకున్నాను, ఎన్నో కర్మలను నేను నా వెంట తెచ్చుకున్నాను. ఐఎమ్ సారీ, నీ విలువని నేను తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు కూడా నేను బయటి ప్రపంచంలోనే గడిపేశాను. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, నీ విలువని నేను గుర్తించలేకపోయినప్పటికీ కూడా నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోకి తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలోని భయాలను నువ్వు మాత్రమే తీసివేయగలవు. నువ్వు మాత్రమే నాలోని భయాల్ని తొలగించగలవు. నువ్వు మాత్రమే నాలోని అపనమ్మకాలను తీసివేయగలవు. నువ్వు మాత్రమే ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిలీట్ చేయగలవు, లెట్ గో చేయగలవు. ప్లీజ్, దయచేసి నా జీవితంలో నేను చూస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా నేనే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ క్షణమే నీలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి నెగిటివ్ థాట్స్ ని నేను క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్లీజ్, అన్నిటినీ కూడా ఈ క్షణమే లెట్ గో చేసే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలోని భయాలతో నాలో నేను ఎన్నో డబ్బు గురించి భయాలు వేసుకున్నాను, ఎన్నో అనుమానాలు వేసుకున్నాను, ఎన్నో అపనమ్మకాలు వేసుకున్నాను. అలాగే నేను నా జీవితంలో నాతో పాటు నా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి కర్మను తెచ్చుకున్నానో, నా పూర్వీకుల నుంచి ఎలాంటి కర్మాన్ని తెచ్చుకున్నానో నాకే తెలియదు. నేను తెచ్చుకున్న కర్మల్ని కానీ, నా పూర్వీకుల నుంచి తెచ్చుకున్న కర్మల్ని, నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన కర్మల్ని పూర్తిగా ఈ క్షణమే క్లీన్ చేసేయి, క్లీన్ చేసేయి. క్లీన్, క్లీన్, క్లీన్. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నీ విలువను నేను ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను దయచేసి క్షమించు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ డియర్, నాకు నువ్వంటే చాలా ఇష్టము. నీ విలువను నేను గుర్తించకపోయినప్పటికీ కూడా నా జీవితంలో నేను చేసేటువంటి ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలో మరలా ఫలితంగా చూపిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్షణం వరకు నా జీవితంలో నాకు లభించినటువంటి సకల సంపదలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలో నేను పొందినటువంటి ప్రతి సంపద కేవలం నువ్వు యాక్సెప్ట్ చేసింది మాత్రమే, నువ్వు తెచ్చిపెట్టింది మాత్రమే. అయినప్పటికీ నీ విలువను నేను గుర్తించలేకపోయాను. ఐఎమ్ సారీ. ఎప్పుడు నేను బయటి ప్రపంచంలోనే గడిపేశాను. ఐఎమ్ సారీ డియర్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే
నిన్ను కూడా నేను ప్రశాంతంగా ఉంచగలను. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటే నిన్ను కూడా నేను సంతోషంగా ఉంచగలను. కాబట్టి నేను నా ఈ జీవితంలోనికి డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా పొందాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నా ఈ జీవితం ప్రతి క్షణం నాకు నచ్చినట్లుగా ఉండాలి అని, నాకు నచ్చినటువంటి జీవితాన్ని నేను అనుభవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా జీవితంలో నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోకి తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు మనం మన ఇన్నర్ చైల్డ్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఏవైతే పదే పదే అఫర్మేషన్స్ చెప్తామో వాటిని హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. తను యాక్సెప్ట్ చేసింది అంటే వాటిని ఖచ్చితంగా మన జీవితంలో మనం చూడగలుగుతాం. కాబట్టి హార్ట్ఫుల్ గా చెప్పండి. ఓకేనా? మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను గొప్ప అదృష్టవంతురాలు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా విలువని నేను తెలుసుకోగలిగాను. నా విలువని నేను గుర్తించగలిగాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. హార్ట్ఫుల్ గా హార్ట్ ని తట్టి మరీ చెప్పండి, నా విలువని నేను తెలుసుకోగలిగాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నాలోని తప్పులేంటో నాకు తెలుసు. నాలోని ఒప్పులేంటో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నన్ను నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. నా విలువని నేను తెలుసుకోగలిగాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నా జీవితంలో నేను ప్రతి క్షణం కూడా హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా, డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి ప్రతి క్షణం కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నాను. ప్రతి క్షణం కూడా నేను విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. నా ఈ జీవితం ప్రతి క్షణం నాకు నచ్చినట్లుగా జరిగిపోతుంది. దానికి కారణం నువ్వు మాత్రమే. ఎందుకంటే నాకు నచ్చిన జీవితాన్ని ఇచ్చేది నువ్వు మాత్రమే. నాకు నచ్చిన జీవితాన్ని ఇచ్చేది, నేను కోరుకున్న జీవితం నాకు లభించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకున్నటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదను పొందే హక్కుని నేను కలిగి ఉన్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదను పొందే హక్కును నేను కలిగి ఉన్నాను. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని పొందుతూ ఉన్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని పొందుతూ ఉన్నాను. డబ్బు సంపాదించే మార్గాలన్నీ ప్రతి క్షణం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించే మార్గాలన్నీ ప్రతి క్షణం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. అందుకే డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బుకు నేనంటే చాలా చాలా ప్రేమ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, డబ్బుకు నేనంటే చాలా చాలా ఇష్టము. అందుకే నా దగ్గరకు ప్రతిసారి కూడా సంతోషంగా చాలా పెద్ద మొత్తంలో వచ్చి చేరుతూ ఉంది. అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని పొందుతూనే ఉన్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా అవసరాల కొరకు నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా, నా అవసరాల కొరకు నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా మీద ప్రేమతో నా దగ్గరికి వచ్చి చేరుతూ ఉంది. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికి నా మీద ప్రేమతో వచ్చి చేరుతూ ఉంది. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఇంత ఇష్టాన్ని చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇన్ని రోజులు నేను నీ విలువను తెలుసుకోలేకపోయాను. ఇన్ని రోజులు నేను నీ విలువను గుర్తించలేకపోయినాం. అయినప్పటికీ కూడా నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, హార్ట్ఫుల్ గా చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్,
నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. విజువలైజ్ చేసుకోండి. చాలా పెద్ద విల్లాని, చాలా ధనవంతమైన జీవితాన్ని, మీరు ఏదైతే ఊహిస్తారో దానిని ఎనర్చైడ్ మీ జీవితంలోకి తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ క్షణం మనం పూర్తిగా పాజిటివిటీతో ఉన్నాము. మనం హయ్యర్ మైండ్ తో కనెక్ట్ అయి ఉన్నాం. ఏదైతే మీరు చెప్తారో, ఏదైతే మీ కళ్ళతో మీరు విజువలైజ్ చేస్తారో అది మాత్రమే ఎనర్జీని మీ లైఫ్ లోకి తెచ్చిపెడుతుంది. కాబట్టి హార్ట్ఫుల్ గా హ్యాపీగా విజువలైజ్ చేసుకోండి. ఒక గొప్ప ధనవంతమైన జీవితాన్ని విజువలైజ్ చేయండి. ఒక పెద్ద బంగ్లా, పెద్ద విల్లా, ఇంటి నిండా కూడా పనివాళ్ళు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విజువలైజ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ ఆత్మీయ బంధువులందరూ మీ ఇంట్లో ఉన్నారు. మీరు కోరుకున్న వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ హార్ట్ఫుల్ గా చెప్పండి, థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యు గాడ్, ఐ లవ్ యు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇంత గొప్ప ధనవంతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప ధనవంతమైన జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలినో. హార్ట్ఫుల్ గా చెప్పండి, నేను ఎంత గొప్ప అదృష్టవంతునో. ఇంత గొప్ప జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎంత గొప్ప అదృష్టవంతురాలను నేను. ఇంత విలువైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఐ లవ్ యు మనీ, ఐ లవ్ యు సో మచ్ డియర్. నా జీవితంలో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఇంత గొప్ప విలువ లభించింది. నాకు ఇంత గొప్ప సంపదను నేను పొందగలిగాను. ఇంత సంతోషాన్ని నేను పొందగలిగాను. ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప విలువైన దానివి నువ్వు నాకు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విలువనిచ్చేది నేను నీకు మాత్రమే. ఐ లవ్ యూ సో మచ్ డియర్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత ప్రేమను నాపై చూపిస్తున్నావో, నాకు ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టావో. అందరి ప్రేమను నేను నా సొంతం చేసుకోగలిగాను కేవలం నీ వల్ల మాత్రమే. నువ్వు నా జీవితంలో ఇంత గొప్ప సంపదను తెచ్చిపెట్టావు కనుకే నా బంధువులందరూ నన్ను ఎంతో గర్వంగా చూస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా విలువనిస్తున్నారు. ఇంత గొప్ప విలువైన జీవితం నాకు లభించింది అంటే కేవలం నీ వల్ల మాత్రమే. ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నందుకు. హార్ట్ఫుల్ గా మీరు ఎంత హార్ట్ఫుల్ గా చెప్తారు అంత ఈజీగా హయ్యర్ మైండ్ కి కనెక్ట్ అవుతారు. అంత ఈజీగా డబ్బు మీ దగ్గరికి సంతోషంగా వచ్చి చేరుతుంది. ఎవరి మీద అయితే మనం ఎక్కువగా ప్రేమను చూపిస్తామో వాళ్ళు మన జీవితంలో ఎప్పుడూ ఉండడానికి ఇష్టపడతారు. హార్ట్ఫుల్ గా డబ్బుకి చెప్పండి, ఈ క్షణమే నేను నీ విలువను తెలుసుకోగలిగాను. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా చాలా గౌరవం. నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఎప్పుడు కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఇంత ప్రేమను చూపిస్తూ నా దగ్గరికి వచ్చి చేరుతూనే ఉన్నావు. ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్. నీ విలువని నేను తెలుసుకోగలిగాను. నా విలువని నేను తెలుసుకోగలిగాను. నా విలువని నేను పెంచుకోగలిగాను. అందరూ నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. అందరి ప్రేమను నేను పొందగలిగాను అంటే కేవలం నీ వల్ల మాత్రమే. నా విలువని పెంచింది నువ్వు మాత్రమే. ఇంత గొప్ప ధనవంతమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అంటే, ఇంత గొప్ప విలువైన జీవితాన్ని నేను పొందాను అంటే, ఈ విశ్వంలోని సకల సంపదను నేను పొందగలుగుతున్నాను అంటే, నువ్వు ఎంత ప్రేమగా నా దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నావో, నా మీద ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నావో. థ్యాంక్ యూ గాడ్. ఇంత గొప్ప అదృష్టాన్ని నేను నా వెంట తెచ్చుకున్నానని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఈ విశ్వంలో అనంతమైన సంపద నా కొరకు మాత్రమే ఉన్నది అని తెలుసుకోగలిగాను. ఈ విశ్వంలోని అనంతమైన సంపద నా కొరకు మాత్రమే ఉన్నది. దానిని పొందే హక్కును నేను కలిగి ఉన్నాను. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నా విలువని నాకు తెలియచేసినందుకు ఐ లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని సంపాదిస్తున్నాను. ఎంత గొప్ప అదృష్టవంతుడినో నేను, ఎంత గొప్ప అదృష్టవంతురాలినో నేను. నేను నా జీవితంలో ప్రతి క్షణం డబ్బుని పొందుతూనే ఉన్నాను. డబ్బు సంపాదించడం ఇంత సులభమా? ఇంత సులభంగా డబ్బు నా దగ్గరికి వచ్చి చేరుతుంది. ఎంత ప్రేమను నాపై చూపిస్తుంది. నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంది. నాకెంతో విలువని తెచ్చిపెడుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప విలువైన వస్తువునైనా కూడా నేను చాలా సులభంగా కొనగలుగుతున్నాను. చాలా సులభంగా పొందగలుగుతున్నాను. వై? బికాస్ నేను గొప్ప అదృష్టవంతుణ్ణి కనుక, నేను గొప్ప అదృష్టవంతురాల్ని కనుక ఈ ప్రపంచంలో దేనినైనా నేను దక్కించుకోగలుగుతున్నాను. ఎంత అదృష్టాన్ని నేను నా వెంట తెచ్చుకున్నానో.
నా విలువని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఐ లవ్ యూ మై డియర్ నచ్చే. నీ విలువని నాకు తెలియజేసినందుకు, నా విలువని నాకు తెలియజేసినందుకు, నువ్వు నాలోనే ఉన్నావు, గాడ్ ఎనర్జీలోనే నేను ఉన్నానని తెలియజేసినందుకు థ్యాంక్ యూ మై డియర్ నచ్చే. నన్ను ఎప్పుడు కూడా యూనివర్స్ తో కనెక్ట్ చేసి ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ నచ్చే. హార్ట్ఫుల్ గా చెప్పండి. నేను ఉన్నటువంటి నా ఈ జీవితపు అనంతత్వంలో, నేను ఉన్నటువంటి నా ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా, డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి ప్రతి క్షణం నేను విలాసవంతమైన జీవితాన్నే గడుపుతూ ఉన్నాను. ప్రతి క్షణం నేను విలాసవంతమైన జీవితాన్నే గడుపుతూ ఉన్నాను. అవసరానికి మించిన డబ్బు నేను కలిగి ఉన్నాను. అవసరానికి మించిన సంపదను నేను కలిగి ఉన్నాను. నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలినో, నేను ఎంత గొప్ప అదృష్టవంతుడినో. ఇంత విలువైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. దానిని పొందే హక్కును నేను కలిగి ఉన్నాను. ఈ విశ్వంలోని అనంతమైన సంపద నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి చేరినందుకు సంపదకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. నా జీవితంలో ఎంతో విలువని తెచ్చిపెట్టినటువంటి డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలో నాకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టినటువంటి డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలో నాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను తెచ్చిపెట్టినటువంటి డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నేను సంపదలను అనుభవిస్తూ ఆనందంగా, సంతోషంగా, హాయిగా, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అన్ని అర్హతలను కలిగి ఉన్నాను. హార్ట్ఫుల్ గా చెప్పండి. నాకు నేనంటే చాలా చాలా ఇష్టం. నాకు నేనంటే చాలా చాలా గౌరవం. నాకు నేనంటే చాలా చాలా ప్రేమ. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేనే గౌరవించుకుంటున్నాను. నేను చాలా గొప్ప ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తిని కనుక నాకు నేనంటే చాలా చాలా ప్రేమ. నాకు నేనంటే చాలా చాలా ఇష్టం. ఎవరి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోగలిగితేనే, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు ఒప్పుకోగలిగితేనే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో దానిని మాత్రమే ఇన్నర్ చైల్డ్ తీసుకుంటుంది. ఇన్నర్ చైల్డ్ తీసుకుంటుంది. యూనివర్స్ తో అలైన్మెంట్ జరిగి మనం కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలోకి లభిస్తుంది. అందుకే హార్ట్ఫుల్ గా చెప్పండి. నేను ప్రతి క్షణం డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి సంపూర్ణమైనగా, ఆనందంతో, హాయిగా జీవిస్తూ ఉన్నాను. ధనము, సంపదలు, భోగ భాగ్యాలు నా సొంతమైపోయాయి. నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా డబ్బుతో నిండిపోయాయి. విజువలైజ్ చేసుకోండి. ఫోన్ పే అకౌంట్స్, గూగుల్ పే అకౌంట్స్ అన్ని చూడండి. ఎప్పుడు కూడా 2 డిజిట్స్, త్రీ డిజిట్స్ కాదు. మీకు ఎంత కావాలో అంత చూడండి. ఫోన్ పేలో అర్థమవుతుందా? 10 డిజిట్స్, 11, 12, 13, 14, 15 మీకు ఎన్ని కోట్లు కావాలో, మీరు ఏదైతే విజన్ ఇస్తున్నారో మీ మైండ్ కి, దానినే మన ఎనర్జీ చైల్డ్ తీసుకుంటుంది. హార్ట్ఫుల్ గా చెప్పండి. నా బ్యాంక్ బ్యాలెన్స్లు నిరంతరం రెట్టింపు అవుతూనే ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు రోజు రోజుకి రెట్టింపు అవుతూ ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు ప్రతిరోజు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. నేను మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా కూడా నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని డబ్బుతో నిండిపోతున్నాయి. మనకి స్థిరాస్తులు ఉన్నా కూడా చక్కగా అవి డబ్బుని సంపాదించి పెడతాయి. నేను ఊహించిన మార్గాల ద్వారా, ఊహించని మార్గాల ద్వారా కూడా నేను డబ్బుని పొందుతూ ఉన్నాను. నేను ఊహించిన మార్గాల ద్వారా, ఊహించని మార్గాల ద్వారా కూడా నేను డబ్బుని పొందుతూ ఉన్నాను. నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నాను. ఈ క్షణం నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నాను. డబ్బు, సంపదలు నా జీవితంలోనికి జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ ఉరకలు పరుగులు తీస్తూ వచ్చి చేరుతూనే ఉన్నాయి. జీవనది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉరకలు పరుగులు తీస్తూ ప్రవహిస్తుందో, మన జీవితంలోనికి డబ్బు కూడా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. హార్ట్ఫుల్ గా చెప్పండి. నా జీవితంలోనికి డబ్బు
జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ ఉరకలు పరుగులు తీస్తూ ప్రవహిస్తూనే ఉంది. ఐ లవ్ యూ మనీ. నా మీద ఇంత ప్రేమను చూపిస్తూ ఉన్నందుకు, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా మీద ప్రేమతో, కేవలం నా మీద ప్రేమతో, నా మీద ఇష్టంతో ప్రతి క్షణం 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బుకు నేనంటే చాలా చాలా ఇష్టం. డబ్బు అంటే నాకు చాలా చాలా ప్రేమ. హార్ట్ఫుల్ గా చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఇంత గొప్ప మెడిటేషన్ ని మాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప ధన సంపదలను మాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప అదృష్టాన్ని మా వెంట ఇచ్చి పంపినందుకు, నేను కోరుకున్న ప్రతి దానిని నేను దక్కించుకోగలిగినందుకు, నా జీవితం నాకు నచ్చినట్లుగా గడిచిపోతున్నందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్, థ్యాంక్ యూ మై డియర్ సోల్, thank you my dear body, I'm sorry, please forgive me, thank you, I love you my dear heart, I'm sorry, please forgive me, thank you, I love you my dear heart, thank you so much. ఎస్, అందరూ కూడా ఇప్పటికైనా క్యామ్స్ ఆన్ చేసుకుంటారా లేదా? మీరు రేపటి నుంచి అయితే క్లాస్ పెట్టట్లా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, క్లాస్ పెట్టను రేపటి నుంచి 100%. క్యామ్స్ ఆన్ చేసుకునేటేనే పెడతా, లేకపోతే పెట్టను. నేను డైరెక్ట్ గా మీ ముందు కూర్చున్నాను కదా, మీరు నన్ను ఏదైనా అడగొచ్చు, చక్కగా మాట్లాడొచ్చు. ఎందుకు ఇలా ఉన్నారు అందరూ హడావిడిగా? మమ్మల్ని యాడ్ చేయండి మేము ఉంటాము సెషన్ లో అంటారు. క్యామ్స్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతాయి మనకి? నేను ఇంత పాజిటివ్ ఎనర్జీతో చెప్తున్నాను మీకు, నా ఎనర్జీ మీకు అవసరమా లేదా? అవునా కాదా? ఎనర్జీస్ కావాలా వద్దా? మనీ ఈజ్ ఎనర్జీ. డబ్బు అనేది జస్ట్ కాగితం కాదు, ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ. మనలో ఎంత పాజిటివిటీ ఉంటుందో, ఎంత హార్ట్ఫుల్ గా మనం మనీని యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు మాత్రమే మన లైఫ్ లోకి డబ్బు వస్తుంది, ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. అర్థమవుతుందా? ప్రతిరోజు కూడా మీకు టైం దొరికినప్పుడల్లా మన సెషన్ లో మనీ మెడిటేషన్ ఉంది. తెలుస్తుందా మీకు? మనీ మెడిటేషన్ ఉంది కదా మన సెషన్ లో. వీలైనన్ని ఎక్కువ సార్లు వినడం నేర్చుకోండి. వినడం వల్ల ఏమవుతుంది అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే, అది మన హ్యాబిట్స్ ని ఎలా తీసుకుంటుందో, మన హ్యాబిట్స్ అన్ని కూడా మన సబ్ కాన్షియస్ మైండే తీసుకుంటుంది. మనం మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేయడము, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడము, బాత్ చేయడము, డైలీ రొటీన్ లైఫ్ లో మనం ఏ పనులు చేస్తామో అవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండే చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఏదైతే పదే పదే రిపీట్ చేస్తామో దానిని హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అఫర్మేషన్స్ ఎలా చేయాలి అంటే హార్ట్ఫుల్ గా చేయాలి. అర్థమవుతుందా? ఎనర్జీస్ తెలుస్తున్నాయా మీకు? సెషన్ లో నేను చెప్తుంటే మీరు చేస్తున్నారా లేదా? కొందరు చేస్తున్నారో లేదో, నాకు కనిపించే వాళ్ళైతే చేస్తున్నారు, కనిపించిన వాళ్ళు అసలు చేస్తున్నారో లేదో నాకే తెలియదు. అర్థమైందా? నేను మీకోసం చాలా ఫాస్ట్ గా వచ్చేసాను, జర్నీ కంప్లీట్ చేసుకొని ఎంత ఫాస్ట్ గా వచ్చాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు సెషన్ పెట్టాలి అనిపించింది నాకు, మిస్ చేయకూడదు. చాలా మంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు, పాపం ఈ రోజు వాళ్ళకి తెలియలేదేమో. ఎస్ అఫ్ కోర్స్, కానీ రేపటి నుంచి క్లాస్ అనేది రోజు జరుగుతుంది. అర్థమైందా? ప్రతిరోజు కూడా మీరు సెషన్స్ లో ఉన్నా లేకపోయినా, ప్రతిరోజు ఎంత ఎక్కువ సార్లు మనీ మెడిటేషన్ చేస్తే మనీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. అర్థమవుతుందా? మన పాత్రని ఎంత, ఒక మురికి పట్టి ఉన్న పాత్రని ఎన్నిసార్లు మనం క్లీన్ చేస్తూ ఉంటే అది చక్కగా మనకి నచ్చినట్లుగా మారిపోతుందా లేదా? క్లీన్ అవుతుందా లేదా? అలా మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ బ్లాకేజెస్ ని క్లీన్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీని, ఆ మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మనీ మెడిటేషన్ చేసి తీరాల్సిందే. ఎప్పుడైతే మనం మనీ మెడిటేషన్ చేయడం మొదలు పెడతామో, నిదానంగా 2-3 రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా మన లైఫ్ లోకి మనీ అనేది వచ్చి తీరుతుంది. కంటిన్యూస్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనీని చూస్తారు. నా సెషన్ లో చాలా మంది చూస్తున్నారు హ్యాపీగా. అర్థమవుతుందా? మార్నింగ్ సెషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా రిజల్ట్ వస్తున్నాయి. కొందరు గోల్డ్ కొనుక్కున్నారు, కొందరికి లోన్ శాంక్షన్స్ అయినాయి,
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అవి జరిగిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఫ్రీ సెషన్స్ ఎవ్వరు కూడా ఇంత హార్ట్ఫుల్ గా చెప్పరు. నేను చెప్తున్నాను, మీరు యూజ్ చేసుకోండి అంటున్నా. నేను అర్థమైందా? నేను చెప్తున్నాను కాబట్టి మీరు యూజ్ చేసుకోండి దాన్ని. ప్రతిరోజు మనీ మెడిటేషన్ ఉంటుంది, చెయ్యండి, ఫాలో చేయండి. కనీసం మీరు ఒక 1 వీక్ పాటు కంటిన్యూ చేస్తే మీ లైఫ్లో తేడా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా వీలైతే, అర్థమవుతుందా, ఈ సెషన్స్ కాకుండా మార్నింగ్ సెషన్స్ కూడా అటెండ్ చేయండి. మీకు ఏదన్నా గొప్పగా గోల్ ఉంది, ఒక 5 lakhs కావాలి, 10 lakhs కావాలి, పాజిటివ్ ఎనర్జీ వల్ల మాత్రమే మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది. అది ఓన్లీ మెడిటేషన్స్తో మాత్రమే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? డైలీ రొటీన్ మనకి హ్యాపీగా సాగిపోవాలి అంటే ఖచ్చితంగా మన సబ్ కాన్షియస్ లో ఏదైతే నెగిటివిటీ, పాస్ట్ ట్రోమాస్ ఉన్నాయో, పాస్ట్ వూన్స్ ఉన్నాయో, పాస్ట్ కర్మాస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటే మన లైఫ్ మనకి నచ్చినట్లుగా పాజిటివ్ గా మారిపోతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీస్ ని క్లీన్ చేసుకుంటామో మెడిటేషన్స్ లో మన చక్రాస్ క్లీన్ అయిపోతాయి. పాజిటివ్ ఎనర్జీని చాలా ధారాళంగా తీసుకుంటాం. యూనివర్స్తో అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అవి మెడిటేషన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా రోజు మనీ మెడిటేషన్ చేస్తే చిన్న చిన్నగా మార్పులు వస్తాయి. అర్థమవుతుందా? ఓ 41 days అలా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా లైఫ్లోకి మనీ ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఖచ్చితంగా మాకు సెషన్స్ కావాలి మేడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 11 days సెషన్ అవ్వచ్చు, లేదా 21 days ఉంది, 41 days ఉంది, 1 yearకి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీ ఇష్టం. అలా ఎక్కువ మనీ పే చేయలేని వాళ్ళకి 11 days సెషన్ వచ్చి 500లోనే ఉంటుంది. ఒక్కసారి మీరు సెషన్ కంటిన్యూ చేశారనుకోండి, మీకు అసలు ఈ సెషన్లో మనం సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మన ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి, మళ్ళా మనం డివైన్ ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. అర్థమైందా? ఓ బిర్యానీ ఆర్డర్ పెడితే 500 అయిపోతున్నాయి, మీరు దానికి కూడా తెగ ఆలోచిస్తున్నారు. కానీ లైఫ్ చేంజ్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఇన్నర్ హీలింగ్ జరగాలి. ఒక్క మనీ మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేస్తేనే మీకు ఎనర్జీ ఎలా అనిపించింది చెప్పండి నాకు. అవునా కదా? ఎనర్జీస్ తెలుస్తున్నాయా? అంత పాజిటివిటీ కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైం సెషన్లో ఉన్న వాళ్ళు అడగండి, తెలుస్తుంది మీకు. ఎవరెవరైతే మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, జాబ్ కోసం చూస్తున్నారో, అనదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా అయి ఉండొచ్చు, ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే హ్యాపీగా మీరు మార్నింగ్ సెషన్ హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఎస్, రేపు సెషన్లో కలుద్దాము హ్యాపీగా. ఓకేనా? ఒకసారి రాంబాబు గారు ఈరోజు సెషన్కి రాలేదా? రాంబాబు గారు వచ్చారు. ఎస్, మీరు ఏదో నాకు వచ్చాను సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పారే, ఏంటది? 1 second, 1 second, మేడం. నాది 1 second, అప్పులు నెట్వి. ఒక్క నిమిషం సార్, అందరికి క్లారిటీగా వినిపించాలి. 1 second. చెప్పండి. మీరు ఫోక్స్ మేడం పడుతుంది, నేను మాట్లాడండి. మేడం లైటింగ్ సరే నావి ఈ ఇద్దరి అప్పులు తీర్చగలిగాను మేడం. నేను నా అప్పులు ఇద్దరు, ఇద్దరివి తీర్చగలిగాను నేను ఈ వెరీ గుడ్, క్లాస్ వెరీ లో గుడ్. స్టార్ట్ అయ్యాను. నా క్లాస్ స్టార్ట్ అయినాక గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. కంగ్రాట్స్ చెప్పండి అందరు కూడా. కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మనీ ఫ్లో చూస్తారు ఖచ్చితంగా. అప్పులు తీర్చేశారు కదా. ఎప్పుడైతే మీరు ఇవ్వాలి అని ఆలోచించారో, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచిస్తామో యూనివర్స్ మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది 100 రెట్లు ఎక్కువగా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విశ్వ Yes, నియమాలు ma'am. కొన్ని ఉన్నాయి, 12 విశ్వ నియమాలు ఉన్నాయి. ఏదైతే మనం ఇస్తామో, ఇవ్వడం మొదలు పెడితే 100 రెట్లు ఎక్కువగా తిరిగి మనం పొందుతాం. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా, మరలా తిరిగి Ma'am. 100 రెట్లు మీరు పొందుతారు. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి రాంబాబు Yes, గారు. ma'am. గుడ్ Thank you, గుడ్ గుడ్. madam. Thank you, madam. I'm sorry. Please forgive me. Thank you. I love you, madam. Yes, I am sorry. Please forgive me. Thank you. I love you only. I'm sorry. Please forgive me. Thank you. I love you. Thank you so much. Yes, శాంతి. శాంతి ఎలా ఉంది రా నీకు సెషను?
గుడ్. చాలా బాగుంది మేడం. మార్నింగ్ సెషన్ కదా, మార్నింగ్ సెషన్ లో ఎస్. భార్గవి ఉందా? భార్గవి, ఆ, భార్గవి ఉందమ్మా. ఈరోజు న్యూ లేరు జాయినింగ్ భార్గవి. మేడం. ఓకే, లేదా? ఆ, సో లేదు మేడం, లేరు. ఓకే 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 ఎస్. ఓకే మరి అయితే